వెల్కమ్ టు విష్ణు టాక్స్. మనం ప్రతిరోజు వాడే ఈమెయిల్ను అసలు ఎవరు ఆవిష్కరించారో మీకు తెలుసా? జీమెయిల్, యాహూ, అవుట్లుక్ వంటి సౌకర్యాలు ఇవాళ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. కానీ ఈ ఆలోచన మొదటిసారి ఎవరికి వచ్చింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికా టెక్ దిగ్గజాలు ఈమెయిల్ను నిర్మించారని మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ గొప్ప ఆవిష్కరణ వెనుక ఒక భారతీయుడి పేరు ఉందని మీకు తెలుసా? కేవలం 14 ఏళ్ల వయసున్న ఒక భారతీయ బాలుడు ప్రపంచ కమ్యూనికేషన్ విధానాన్ని శాశ్వతంగా మార్చేశాడని చెబితే మీరు నమ్ముతారా? అదేంటి, ఈమెయిల్ని ఇండియా వాళ్ళు కనిపెడితే అమెరికన్స్ ఎందుకు మేమే కనిపెట్టామని పోకడలకు పోతున్నారు? అంటే మన వాళ్ళని మనమే గుర్తించలేనంత స్థితికి దిగజారామా? ఈమెయిల్ ఆవిష్కరణ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు ఎస్. డిజిటల్ రెవల్యూషన్ గురించి మాట్లాడితే ప్రపంచాన్ని మార్చేసిన అద్భుత ఆవిష్కరణలో ఈమెయిల్ ఒకటి. సాధారణంగా మనం దీన్ని అమెరికా టెక్ దిగ్గజాలు అభివృద్ధి చేశారని నమ్ముతాం. కానీ అసలు నిజం ఏంటనేది దురదృష్టవశాత్తు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఈ విషయం. ఎందుకంటే ఈ ఈమెయిల్ కూడా ఓ భారతీయుడు కనుగొన్నాడు. ఈ రోజు ఈమెయిల్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇది కార్యాలయ పని నుండి పాఠశాల, కళాశాల అధ్యయనాల వరకు అంతా ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ ద్వారా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి పంపించే ఉత్తరాలను ఈమెయిల్ అంటారు. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థం. ఆంగ్లంలో ఈమెయిల్ లేదా మెయిల్ అని కూడా అంటారు. 1978లో కేవలం 14 ఏళ్ల వయసున్న భారతీయ బాలుడు శివ అయ్యాదురై ప్రపంచంలోనే మొదటి పూర్తి స్థాయి ఈమెయిల్ సిస్టమ్ను అభివృద్ధి చేశాడు. ఒకవైపు స్కూలు, హోంవర్క్, ఆటలతో మునిగిపోయే వయసులో శివ మాత్రం భవిష్యత్తు కమ్యూనికేషన్ను పూర్తిగా మార్చేస్తాననే సంకల్పంతో కృషి చేశాడు. ఈమెయిల్ సిస్టమ్ ప్రత్యేకత గురించి మనందరికీ తెలుసు. అతను రూపొందించిన ప్రోగ్రాం కేవలం మెసేజ్ పంపడం మాత్రమే కాదు, అందులో ఇన్బాక్స్ వచ్చిన మెసేజ్లు చూడడం, అవుట్ బాక్స్ అంటే పంపిన మెసేజ్ల రికార్డు, డ్రాఫ్ట్స్ పూర్తిగాని మెసేజ్లు ఉండిపోయే బాక్స్, అడ్రస్ బుక్ అంటే పరిచయాల వివరాలు సేవ్ చేసుకునే ఆప్షన్, అటాచ్మెంట్స్ అంటే ఫైళ్ళు, డాక్యుమెంట్లు షేర్ చేసుకునే అవకాశం. ఇలాంటి అన్ని ఫీచర్లు అప్పట్లోనే శివ సిస్టంలో ఉండేవి. ఇవే మనం నేటికి జీమెయిల్, యాహూ, అవుట్లుక్లో వాడుతున్న సౌకర్యాలు. ఇంత అద్భుతమైన ఆవిష్కరణ చేసిన భారతదేశంలోనే చాలా మందికి శివ అయ్యాదురై పేరు తెలియదు. ఇతని కృషి చరిత్రలో మరుగున పడిపోయింది. ఇతని పేర్లు మాత్రం వెలుగులో నిలిచిపోయాయి. ఇది మన దేశానికి ఒక చేదు నిజం. మన ప్రతిభను మనమే గుర్తించకపోతే ప్రపంచం ఎందుకు గుర్తిస్తుంది చెప్పండి? శివ అయ్యాదురైని ఈమెయిల్ కనుగొన్న వ్యక్తిగా అమెరికా ప్రభుత్వం ఆగస్టు 30, 1982లో అధికారికంగా గుర్తించింది. ఈమెయిల్ సృష్టికర్తగా శివ అయ్యాదురైకి 1978లో యుఎస్ కాపీరైట్ హక్కులు లభించాయి. హాఫ్టింగన్ పోస్ట్ ప్రకారం ఈమెయిల్ను ఆర్పానెట్, MIT లేదా మిలిటరీ వంటి పెద్ద పెద్ద సంస్థలు శోధించలేవు. తమిళ కుటుంబానికి చెందిన శివ అయ్యాదురై ముంబైలో జన్మించారు. 7 సంవత్సరాల వయసులో శివ కుటుంబం అమెరికాకు వెళ్ళిపోయింది. అయ్యాదురై 14 ఏళ్ల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని కొరెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ లో ఒక ప్రత్యేక ఇంటిగ్రేషన్ కార్యక్రమంలో చేరాడు. అయ్యాదురై న్యూజెర్సీలోని లివింగ్స్టన్ హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారని చెబుతారు. ఇక్కడి నుంచి చదువు పూర్తి చేసిన తర్వాత రీసెర్చ్ ఫెలోగా కొంతకాలం పనిచేశారు. అయితే ఇక్కడ మరో వివాదం ఉంది. ఈమెయిల్ కనుక్కున్నది శివ అయ్యాదురై, అయితే విదేశాల్లో మాత్రం ఈమెయిల్ కనుక్కున్నది ఒక ఆంగ్లేయుడు అని చెప్పుకుంటూ ఉంటారు. శివ అయ్యాదురై కథ కేవలం టెక్నాలజీ గురించే కాదండి, అది భారతీయ ప్రతిభ గురించి. చిన్న వయసులో కూడా ప్రపంచాన్ని మార్చే కళలు కనగల సామర్థ్యం గురించి. ప్రతిభకు వయసు అడ్డంకి కాదు, భౌగోళికత పరిమితి కాదు అని ఈ కథ నిరూపిస్తుంది. ఇలాంటి కథలు మనకి ఒక బాధ్యతను గుర్తు చేస్తుంటాయి. మన ఇన్నోవేటర్లను గుర్తించి మనమే గౌరవించాలి. ఎందుకంటే మనమే మన వీరులను సత్కరించుకోకపోతే వాళ్ళ ప్రతిభ ఎప్పటికీ మరుగున పడిపోతుంది. శివ అయ్యాదురై లాంటి మరచిపోయిన హీరోల కథలను మనం విస్తృతంగా పంచుకోవాలి. ఎందుకంటే చరిత్ర అనేది కేవలం గుర్తుంచుకున్న వారిపైనే కాదు, గుర్తుంచుకోవలసిన వారిపైన కూడా
ఉంటుంది.